ఓం శ్రీమాత్రే నమః. నవరాత్రు మొదలు నుంచి ప్రతినిత్యము 9 రోజులు కుంకుమార్చన, గుడికి వెళ్ళడాలు, భజనలు, గొబ్బిపాటలు, ఇలా ఒకటేమిటి సౌందర్యలహరి పారాయణాలు, వీటన్నిటినీ 10 సంవత్సరాలుగా పారాయణము నేర్చుకోవడము, ఒక్కొక్కటిగా నేర్చుకోవడం జరిగింది. లలితా పారాయణము ఇవన్నీ. మనుషులు నన్ను కష్టపెట్టారే గాని అమ్మ నన్ను ఎన్నడూ కష్టపెట్టలేదు. కష్టంలో కూడా ధైర్యాన్ని ఇచ్చి నన్ను నడిపించింది. కష్టాలలో చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక అమ్మవారి భక్తురాలు ఆమె చెప్పారు, "నువ్వు అమ్మ పాదాలు పట్టుకో, నీకు చిక్కుముడులన్నీ విడిపోతాయి" అని. అలాగే ఇప్పటికీ ఒక్కొక్క చిక్కుముడి విడిపోవడమే కాక అమ్మ తన వైపుకు తిప్పుకోవడానికే ఇన్ని కష్టాలు అనుకున్నానే కానీ నేను అమ్మను నిందించలేదు. అమ్మను నమ్ముకుంటే చివరికి ఆమెలోనే తప్పకుండా మనల్ని ఐక్యం చేసుకుంటుంది. మనకు కావలసిన శక్తి అంతా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. మనకు లలితా సహస్రనామంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అనే నామం ఒకటి ఉన్నది. ఇచ్ఛ అంటే కోరిక, జ్ఞానము అంటే మనకు మంచి బుద్ధిని ప్రసాదించమని, క్రియ అంటే పని కల్పించమని, మనకు లలితా సహస్రనామంలో మన జీవితానికి సరిపడినటువంటి మంత్రాలు అన్నీ అందులో పొందుపరిచి ఉన్నవి. ఇవి నిత్యము పారాయణం చేసుకుంటే మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు తొలగడమే కాక మనకు ఏవి సమకూర్చాలో అవి అమ్మ మనకు తప్పకుండా సమకూరుస్తుంది. ఈ మాటలు స్వయంగా అనుభవించి ఆచరించి చెప్తున్నవే గాని నా అంతట నేను చెప్పిన మాటలు కావు.